పి గన్నవరం టికెట్పై ఎమ్మెల్యే చిట్టిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నా పనితీరు బాగోలేదని సర్వేల్లో తేలిందని జగన్ చెప్పారు. పార్టీ చెప్పిన ప్రతి పని చేశాను, మరి ఎక్కడ తేడా వచ్చిందో నాకు తెలియదంటున్నారు చిట్టిబాబు. పి గన్నవరం ప్రజలు నన్నే కోరుకుంటున్నారంటున్నారు ఆయన. టికెట్ ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే జగన్ వెంటే ఉంటాను, కేవలం జగన్ వల్లే నేను ఎమ్మెల్యేనయ్యాను అని అంటున్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తానంటున్నారు చిట్టిబాబు. ఇంకా చిట్టిబాబు ఏమన్నారు దీనికి సంబంధించి మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు మార్పు సందిగ్ధంగా మారింది, తీవ్ర ఉత్కంఠగా మారింది. అయితే ప్రధానంగా జగ్గంపేటతో పాటు పిఠాపురం ఎమ్మెల్యే, అలాగే ఎక్కడైతే రాజోల నియోజకవర్గం సంబంధించినటువంటి రాపాక వరప్రసాద్ కానివచ్చు, ఇటు పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కానివచ్చు, అందరి పేర్లు కూడా ఇప్పటికీ అధిష్టానం లిస్టులో ఉన్నాయి. ఎవరి పేరు ఎప్పుడు అనౌన్స్ చేస్తారని ఉత్కంఠ నెలకొంది. అయితే పి గన్నవరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అధిష్టానం దగ్గరికి వెళ్ళొచ్చారు. అసలు అధిష్టానానికి సంబంధించిన పెద్దలు ఏమన్నారు అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం వచ్చే ఎన్నికలకు సంబంధించి అంటే మీ పేరు ఖరారు అయినట్లా, లేదంటే హోల్డ్లో ఉండమన్నారు, అసలు ఏం జరగబోతుంది, లిస్ట్ ఇప్పుడు ఫైనల్ అవుతుందని చెప్పారు. నేను సీఎం గారిని కలవడం జరిగింది, కానీ సీఎం గారు ఒకటే చెప్పారు, చిట్టి అని పిలుస్తారు గౌరవంగా, చిట్టి మరి మన పార్టీ అధికారంలో రావాలి, 175 నెగ్గాలి, మీ మీద అయితే కొంచెం రిపోర్ట్స్ బాగాలేదు, నువ్వు చాలా మంచివాడు, నీకు మరి ఏదోటి చూస్తానికి తప్పనిసరిగాను, ఇంకా ఏమి నిర్ణయం ఏం తీసుకోవడం జరగలేదు, తప్పనిసరిగా నీకు మంచి చేస్తాను, నీ కుటుంబానికి కూడా మంచి చేస్తాను అని చెప్పడం జరిగింది. నేను సీఎం చెప్పారా, లేదంటే మిథున్ రెడ్డి పెద్దలు అంతా చెప్పారు? సీఎం గారికి చెప్పడం జరిగింది. నేను నా కొడుకు మ్యారేజ్ అది డేట్ అది ఫిక్స్ చేయడం కోసం నేను కూడా సీఎం గారికి, మా అబ్బాయి నేను సీఎం గారికి వెళ్ళడం జరిగింది. మరి ప్రజలైతే మాత్రం మరి నన్నే కోరుకుంటున్నారు. మరి 2014లో కూడా నాకు సీఎం గారు టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే 2019లో నాకు టికెట్ ఇచ్చి నాకు అన్ని విధాలా సహకరించారు. నన్ను ఎమ్మెల్యే అయ్యానంటే ఇలా కారణం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, పి గన్నవరం నియోజకవర్గ ప్రజల వల్ల. మరి ఆయన చెప్పినట్టుగా నేను పార్టీ కార్యక్రమాలు కానీ అలాగే గడప గడప కూడా 269 రోజులు నేను చేయడం జరిగింది. రాష్ట్రంలోనే గడప గడపకి ఎక్కువ రోజులు చేసిన ఏకైక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు. కానీ ఎందుకు ఇక్కడ రిపోర్ట్స్ తేడా వచ్చినాయి అంటున్నారు, సర్వేలు తేడా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అంటారు? ఆ సర్వేలో రిపోర్ట్స్ అనేది మరి మాకు తెలియదు సార్. నేను ఓన్లీ పార్టీ కార్యక్రమాలు కష్టపడటమే తెలుసు నాకు. పై రివీల్ చేయడం కూడా తెలియదు. మా వెనకాల ఎవరు బ్యాక్ బోన్ అంటూ ఎవరు లేరు. మేము నమ్ముకున్నది జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము మా కుటుంబం అంతా కట్టుబడి ఉంటాం. ఒకవేళ కొత్త పి గన్నవరానికి సంబంధించి కొత్త అభ్యర్థుల పేర్లు ఇప్పటికే అసవాహులు పేర్లు వినపడుతున్నాయి. వాళ్ళ వెనక కొండేటి చిట్టిబాబు వెనకుండి నడిపిస్తారు. ఒకవేళ పార్టీ కోసం కట్టుబడి ఉండి మీ పేరు అనౌన్స్ చేయకుండా వేరే పేరు అనౌన్స్ చేస్తారు. నా పేరు అనౌన్స్ చేసినా చేయకపోయినా పార్టీ కోసం నేను కష్టపడి పనిచేస్తాను. ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా నేను మరి నా క్యాడర్ని కలుపుకొని మరి వెళ్ళి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. క్యాడర్ కలిసి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, క్యాడర్ అంతా వచ్చింది. వారేమో కొండేటి చిట్టిబాబుకే మరోసారి అవకాశం ఇవ్వాలి, కొత్త వాళ్ళకి ఇస్తే నియోజకవర్గంలో గెలిచేటువంటి పరిస్థితి ఉండదు అనేది మీ క్యాడర్ చెప్తున్నారు. మరి మీరు ఏమంటారు? నేను క్యాడర్ని ఏర్పాటు చేయలేదు సార్. మేము రాత్రి వచ్చినప్పటికే ఇంచుమించుగా 12:30-1 గంట అయింది. మరి వాళ్ళందరూ ఏం జరిగిందని ఉత్కంఠతో రావడం జరిగింది తప్ప నేను కూడా ఇప్పుడు ఇంకా వాళ్ళతో ఇంకా మాట్లాడలేదు. ఈ లోపల మీరు వచ్చారు. అంటే లిస్ట్ ఫైనల్ అయిపోతుంది అంటున్నారు, మీ పేరు ఉంటుంది అనుకుంటున్నారా? అంటే చివరిగా అధిష్టానానికి కానీ ఏం చెప్తారు? నియోజకవర్గానికి సంబంధించినటువంటి కుటుంబం మొత్తం కూడా పార్టీ కోసం ఈ రెండు దఫాలుగా కష్టపడుతూ వస్తున్నారు, చివరిగా ఏం చెప్తారు? అదే సీఎం గారి నిర్ణయమే తుది నిర్ణయం, ఆయన నిర్ణయం సలహా వయసు పనిచేస్తాం. ఇది మొత్తానికి అంటే 2 సార్లకు అవకాశం ఇచ్చారు. అయితే 2019కి ఎన్నికల్లో కుటుంబం మొత్తం కూడా కష్టపడ్డాము, క్యాడర్ కూడా పార్టీ కోసం కష్టపడి పి గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకొచ్చిన కారణం సీఎం జగన్మోహన్ రెడ్డి. మరోసారి నాకు ఇచ్చి ఆశీర్వదిస్తే కనుక ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి గెలుస్తాననేది కొండేటి చిట్టిబాబు చెప్తున్నారు. ఇప్పటికే చిట్టిబాబుకు సంబంధించినటువంటి అనుచరులంతా కూడా సమావేశమయ్యారు. ఒకవేళ పి గన్నవరానికి సంబంధించి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే కనుక పార్టీ పరిస్థితి కొంచెం తారుమారే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అంతా కూడా మిథున్ రెడ్డి అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తారంటూ కూడా కొండేటి చిట్టిబాబుకు సంబంధించినటువంటి అనుచరులు అయితే చెప్తున్నారు. శ్రీరామ్తో కలిసి సత్య TV9 పి గన్నవరం నుంచి.